బ్యాక్ టు న్యూస్. బంగారు కొండ ఈ పదాన్ని అందరూ చాలా సార్లు విన్నారు. ఆ కొండలోని నిధి దొరికితే చాలు కష్టాలన్నీ తీరిపోయి కోటీశ్వరులు అయిపోవచ్చు అనుకున్నారు. కానీ ఆ కొండను ఇంతవరకు చూసిన వారు లేరు, ఆ నిధిని దక్కించుకున్నవారు లేరు. అయితే అలాంటి నిధి ఇప్పుడు దొరకబోతోంది. నిజంగానే అలాంటి ఓ నిధి లాంటి ఖనిజాలున్న ఆస్ట్రాయిడ్ పై నాసా పరిశోధన చేయబోతోంది. ఇందుకోసం స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షానికి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. మరి నాసా దానిని భూమికి తీసుకొస్తుందా? అంతరిక్షంలో అద్భుత గ్రహ శకలం, అపార సంపద కలిగిన ఆస్ట్రాయిడ్. ఖరీదు వింటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఆ ఒక్కటి దక్కితే అందరూ కోటీశ్వరులే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే అధికమైనది. అరుదైన ఖనిజ నిక్షేపాలున్న గని. అంతరిక్షంలో ఎన్నో గ్రహాలు, మరెన్నో ఉపగ్రహాలు, ఇంకెన్నో గ్రహ శకలాలు ఉన్నాయి. సౌర కుటుంబంలో తిరగాడుతున్నాయి. అయితే అందులో వెరీ స్పెషల్ అయిన ఓ ఆస్ట్రాయిడ్ గురించి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొంతకాలంగా పరిశోధనలు చేస్తోంది. అందులో భాగంగా ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. గ్రహ శకలాల గురించి మనకు ఎంతో కొంత తెలుసు. అప్పుడప్పుడు అవి భూమికి దగ్గరగా వస్తున్నాయన్న వార్తలు వింటున్నాం. కానీ ఈ ఆస్ట్రాయిడ్ గురించి తెలిస్తే మాత్రం ఔరా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఆషామాషీ ఆస్ట్రాయిడ్ కాదు, అంతులేని సంపద కొలువై ఉన్న ఆస్ట్రాయిడ్. దీని విలువ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యంతో పాటు కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఎందుకంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే విలువైనది. దాని విలువను నగదు రూపంలో భూమిపై ఉన్న ప్రతి మనిషికి పంచితే అందరూ కోటీశ్వరులైపోతారు. అందుకే సైంటిస్టులు దీనిని నిజమైన బంగారు కొండగా అభివర్ణిస్తున్నారు. సైకి ఇది ఓ ఆస్ట్రాయిడ్ పేరు. సౌర వ్యవస్థలో తిరుగుతున్న లక్షల గ్రహ శకలాల్లో ఇది కూడా ఒకటి. కానీ అన్నింటికంటే ఇది చాలా భిన్నమైనది. అపారమైన సంపద కలిగి ఉన్నది. దీని విలువ దాదాపు 10,000 క్వాంటిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో చెప్పుకుంటే లక్షలు కోట్లు కాదు, కోట్ల కోట్లు కూడా కాదు, లక్షల కోట్ల కోట్లు. అవును, ఈ గ్రహ శకలం విలువ అక్షరాల 74 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే అని సైంటిస్టులు తేల్చారు. అందుకే ఈ ఆస్ట్రాయిడ్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ సైకి గ్రహ శకలం అంగారక, గురు గ్రహాల మధ్యన చక్కర్లు కొడుతోంది. ఇది చాలా పెద్దది. చంద్రుడి పరిమాణంలో 15వ వంతు ఉంటుందని అంచనా. దీని వ్యాసం ఏకంగా 124 మైళ్లు, అంటే దాదాపు 200 కిలోమీటర్లు. ఇది అత్యంత విలువైన లోహాలు, ఖనిజ నిక్షేపాలతో నిండి ఉందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఆస్ట్రాయిడ్ ఉపరితలమంతా ఐరన్తో ఉండవచ్చని అనుకుంటున్నారు. అది 17 మిలియన్ బిలియన్ టన్నుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఐరన్తో పాటు చాలా ఖరీదైన మూలకాలైన నికెల్, బంగారం, ప్లాటినం, కాపర్ వంటి అరుదైన లోహాలు సమృద్ధిగా ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఆ మూలకాల మొత్తం ధర 10,000 క్వాడ్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సైకి అనేది ఓ గ్రీకు దేవత పేరు. దీనికి ఈ పేరును ఇటాలియన్ ఆస్ట్రోనామర్ అన్నిబేల్ గాస్పరిన్ పెట్టారు. ఈ సైకి ఆస్ట్రాయిడ్ను 1852 మార్చి 17న ఆయనే డిస్కవర్ చేశారు. అప్పటినుంచి ఖగోళ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు సాగిస్తున్నారు. తాజాగా హబుల్ టెలిస్కోప్తో మొదటిసారి అత్యంత దగ్గరగా పరిశీలించారు. ఇప్పటికే ఆ గ్రహ శకలం ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు కొంతమంది ప్రయోగాలు చేశారు. ఉష్ణోగ్రతను నిర్ధారించేందుకు శాస్త్రవేత్తలు టెలిస్కోప్తో పరిశీలించగా ఆస్ట్రాయిడ్ ఉపరితలంపైనే 30% ఖనిజాలు ఉన్నట్టు తెలిసింది. సౌర వ్యవస్థ ఏర్పాటయ్యే సమయంలో ఏవైనా 2 గ్రహాలు ఢీకొనడం వల్ల ఈ గ్రహ శకలం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కక్షలోకి చేరే సమయంలో జరిగిన సంఘర్షణలో ఏదైనా గ్రహం నుంచి విడిపోయి ఉంటుందని, అప్పట్నుంచి సౌర వ్యవస్థలో తిరుగుతోందని అనుకుంటున్నారు. అయితే ఇంతటి విలువైన గ్రహ శకలాన్ని భూమికి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది నాసా. కానీ అదంత ఈజీ కాదంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే సైకి ఆస్ట్రాయిడ్ ఇప్పటి వరకు ఎవ్వరూ అడుగుపెట్టని ప్రదేశంలో ఉంది. మనుషులెవ్వరికీ కనిపించనంత దూరంలో ఉంది. భూమికి సరిగ్గా 200 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. అంటే 32 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం అన్నమాట. మరి అంత దూరం వెళ్లడం సాధ్యమేనా? దానిని భూమిపైకి తేవడం అయ్యే పనేనా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మనిషి అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాడు. అంబరాన్ని అందుకుంటూ అంతరిక్షంలోని నక్షత్రాల గమనాలను, సముద్ర లోతులను కొలుస్తున్నాడు. మరి సైకిపై దాగిన నిధిని దక్కించుకుంటాడా? ఆ సంపదను తీసుకురావడం కోసం నాసా ఏం చెబుతోంది? ఎప్పుడు తన మిషన్ను ప్రారంభించబోతోంది? ఆ మిషన్ ఎన్నేళ్లు సాగుతుంది? ఎప్పుడో 1852లో గుర్తించిన ఓ గ్రహ శకలం ఉన్నట్టుండి అమూల్యమైన సంపదలతో తులతూగుతున్నదని తెలియడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ సంపదను ప్రపంచంలోని మొత్తం జనాభాకు పంచితే అందరూ బిలియనీర్లు కావచ్చన్నది అమితానందాన్నిస్తోంది. అందుకే ఈ గ్రహ శకలంపై ముందుగా పూర్తి పరిశోధన చేయాలని ఖగోళ శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. ఆ గ్రహ శకలం ఏదో ఒక గ్రహానికి చెందిన భాగమని ప్రాథమికంగా భావిస్తున్నందున పరిశోధనలతో దాని గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయని అనుకుంటున్నారు. అసలు సైకి కథేంటో తెలుసుకోవాలనుకుంటోంది నాసా. దాని లెక్క తేల్చేందుకు సిద్ధమైపోయింది. ఈ గ్రహ శకలంపై పరిశోధనలకు గాను ఓ స్పేస్ క్రాఫ్ట్ ను రెడీ చేసింది. దానిని లాంచ్ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం కూడా పెట్టేసింది. 2022లో అంటే వచ్చే ఏడాదే ఈ సైకి స్పేస్ క్రాఫ్ట్ ను ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపించబోతోంది. ఈ వ్యోమనౌక లక్ష్యం దిశగా 3.5 ఏళ్ల పాటు ప్రయాణం చేయనుంది. అందులో భాగంగా 2023లో అంగారక గ్రహంపై నుంచి కూడా వెళ్లబోతోంది. మొత్తంగా 2026 నాటికి సైకి చెంతకు చేరుకోనుంది. సైకి కక్షలోకి చేరుకున్న వెంటనే స్పేస్ క్రాఫ్ట్ తన పనిని మొదలుపెట్టనుంది. మొత్తం 21 నెలల పాటు ఆ ఆస్ట్రాయిడ్ చుట్టూ చక్కర్లు కొడుతూ గ్రహ శకలాన్ని పూర్తిగా పరిశీలించనుంది. మ్యాగ్నోమీటర్ను ఉపయోగించి ఆస్ట్రాయిడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను మెజర్ చేస్తోంది. మల్టీస్పెక్ట్రల్ ఇమేజర్, గామా కిరణం, న్యూట్రాన్ స్పెక్ట్రోమీటర్, రేడియో పరికరాన్ని ఉపయోగించి సైకి యొక్క లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఆ గ్రహ శకలం స్వభావం, లోహాల విలువతో పాటు సమస్త సమాచారాన్ని విశ్లేషించి సైంటిస్టులకు చేరవేస్తుంది. ఆ గ్రహ శకలం పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఏదైనా పురాతన గ్రహం నుంచి విడిపోయిందా వంటి బోలెడన్ని ప్రశ్నలకు సమాధానం వెతకనుంది. ఓవైపు నాసా సైకి రహస్యాలను ఛేదించేందుకు వడివడిగా అడుగులు వేస్తుంటే, అరిజోనా యూనివర్సిటీ సైంటిస్టులు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. సైకి ఆస్ట్రాయిడ్కు అంత సీన్ లేదంటున్నారు. అందులో విలువైన లోహాలేమీ లేవని తమ అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు. సైకి ఆస్ట్రాయిడ్లో 35% భాగం ఖాళీగానే ఉందంటున్నారు. 1999 సెప్టెంబర్లో కనుగొన్న బెన్ను ఆస్ట్రాయిడ్ తరహాలో ఇది కూడా శిథిలాల కుప్పతో నిండి ఉందని పేర్కొన్నారు. సైకి ఆస్ట్రాయిడ్లో 82.5% లోహం, 7% ఇనుప ఫైరోక్సేన్, 10.5% కార్బోనేషన్ కోడ్రైన్లతో కూడిన ఇతర ఫోరస్రాబుల్ ఫైల్ ఉన్నాయని, 124 మైళ్ల వెడల్పున్న ఈ గ్రహ శకలంలో 35% స్థలం ఖాళీగా ఉందని పీర్ రివ్యూ జర్నల్ ది ప్లానెటరీ సైన్స్ లో ప్రచురించారు. దీంతో సైకిలో అసలేం ఉంది, ఎవరి అధ్యయనం నిజం కాబోతోందన్నది మరింత ఉత్కంఠ రేపుతోంది.